జిల్లా కేంద్రమైన అనకాపల్లిలో ఎన్టీఆర్ ఏరియా హాస్పిటల్లో నిర్వహించతలపెట్టిన సదరం క్యాంపు ఇబ్బందులకు గురిచేసింది. అక్కడికి విచ్చేసిన దివ్యాంగులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. బుధవారం నాడు సదరం క్యాంపు నిర్వహిస్తున్నామని అధికారులు ప్రకటించారు. ఈ నేపథ్యంలో అనకాపల్లి ఎన్టీఆర్ ఏరియా ఆసుపత్రికి బుధవారం నాడు 8వ నెంబర్ గది వద్ద దివ్యాంగులు చేరుకున్నారు. అయితే అప్పటికే సంబంధిత వైద్యులు వచ్చి వారిని పరీక్షించవలసిన అవసరం ఉన్నప్పటికీ వారు అందుబాటుగా లేకపోవడంతో దివ్యాంగులు అనేక ఇబ్బందులను ఎదుర్కోవాల్సి వచ్చింది. స్ఫూర్తి న్యూస్, అనకాపల్లి జిల్లా. కేంద్రమైన అనకాపల్లిలో అంగన్వాడీలు రోడ్డెక్కారు. అనకాపల్లి మండలం 4 రోడ్ల జంక్షన్లోని అంగన్వాడీ సిబ్బంది సిపిఎం ఆధ్వర్యంలో ధర్నా కార్యక్రమాన్ని నిర్వహించి డిమాండ్లను వారు ప్రదర్శించారు. స్ఫూర్తి న్యూస్, అనకాపల్లి. విశాఖ నగరంలోని ద్వారకా నగర్ ఐసిఐసిఐ బ్యాంక్ పైనున్న బైజూస్ ట్యూషన్ సెంటర్ పై ఏఐవైఎఫ్, ఏఐఎస్ఎఫ్ నేతలు దాడి చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఏఐఎస్ఎఫ్, ఏఐవైఎఫ్ రాష్ట్ర సమితుల ఆధ్వర్యంలో ప్రత్యక్ష దాడులకు ఇచ్చిన పిలుపు మేరకు బుధవారం నాడు ఈ కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ఉన్న బైజూస్ ట్యూషన్ పాయింట్ల పైన అన్ని జిల్లాల్లో కార్యక్రమాన్ని నిర్వహించాలని ఇచ్చిన పిలుపు మేరకు ఈ దాడి జరిగింది. స్ఫూర్తి న్యూస్, విశాఖ సిటీ. విద్యార్థుల జీవితంతో చెలగాటమాడుతున్నట్టు బైజూస్ ఒప్పందం రద్దు చేయాలి. కోట్ల అవినీతికి పాల్పడినట్టు బైజూస్ ఒప్పందం రద్దు చేయాలి. కోట్ల విద్యార్థులు మోసం చేస్తున్న బైజూస్ ఒప్పందం రద్దు చేయాలి. Please like, share, subscribe our channel.